ఊళ్ళల్లా వాడవాడకు బెల్ట్ దుకాణాలు ఉన్నట్టే పట్నంలో గల్లీ గల్లీకి పాన్ షాపులుంటాయి. సిగరెట్లు తాగేటోళ్ళు, పాన్ మసాలాలు నమ్లేటోళ్ళు, గుట్కాలు బుక్కేటోళ్ళు లెక్కలేనంత మంది ఉంటారు. కాబట్టి పాన్ టేలర్ల దందా కూడా 3 సిగరెట్లు 6 గుట్కాలు అన్నట్టుగా సాగుతున్నది. అది అందరికీ ఎరికైందే గాని ఇంతకు ముచ్చటేందంటారా? అదేందో వార్తలకు పోయి పురాగా చూద్దాం పాండ్రి. వీడియో చూడంగానే మీకు ముచ్చటేందో కొంతవరకు సమజయ్యే ఉండొచ్చు కదా. అవు మీరు అనుకున్నట్టే అయ్యింది. సేఫ్ స్కూల్ పేరు మీద పట్నం పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేసిండ్రు. ఇయాల పట్నంలో ఉన్న విద్యా సంస్థలకు 100 మీటర్ల పరిధిలుండే పాన్ షాపుల మీద దాడులు చేసి గుట్కాలు, జర్దపొట్లాలు, సిగరెట్లను సీజ్ చేసి అవిటి యజమానుల మీద కేసులు రాసిండ్రు. ఇవాళ ఒక్కనాడే దగ్గర దగ్గర 500 విద్యా సంస్థల చుట్టుముట్టు పాన్ షాపులు నడిపేటోళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చిండ్రు పోలీసులు. పిల్లలు మొదట్లా సిగరెట్లు అటెంగా డ్రగ్స్ సుతం అలవాటు పడే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు నుంచే కట్టడి చేయాలని చూస్తున్నారు పోలీసోళ్ళు. ఇక ఈ ముచ్చట మీద సజ్జనార్ సారు ఏం చెప్తుండో ఇనుండ్రో పారి. నేను ఈ పాన్ షాప్ ఓనర్స్ కూడా కోరుతున్నాను, వాళ్ళ యాజమాన్యులు కూడా కోరుతున్నాను, స్కూల్ దగ్గర ఇలాంటి తంబాకు ప్రొడక్ట్స్, టొబాకో ప్రొడక్ట్స్ అమ్మడానికి లేదు. ఎందుకంటే మీ పిల్లలు కూడా ఉంటారు, మా పిల్లలు కూడా ఉంటారు, చాలామంది పిల్లలు వస్తుంటారు. సో వాళ్ళు మళ్ళీ అలవాటు అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఎవరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ని అమ్మడానికి లేదు. అమ్మితే చాలా హైదరాబాద్ సిటీ పోలీస్ చాలా ఉక్కుపాతంతోనే వాళ్ళు డీల్ చేస్తుంది. స్ట్రింజెంట్ యాక్షన్ చేస్తున్నాం. తర్వాత అవసరమైతే కూడా వాళ్ళపైన కూడా షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళపైన నిఘా పెట్టడం జరుగుతుంది. ఆవ్ సజ్జనార్ సార్ చెప్పినట్టు ఉన్నోళ్ళు లేనోళ్ళని ఏం లేదు. అందరు పిల్లలు స్కూళ్లకు కాలేజీలకు పోతారు కాబట్టి అక్కడనే వాళ్ళు గుట్కాలు సిగరెట్లకు అలవాటు అయ్యే ఛాన్స్ ఉంటది. గందుకే పిల్లలకు అవి అందుబాటులో లేకుండా చెయ్యాలని పోలీసులు ఈ పని ముంగటేసుకున్నారట. ఇదే కాదు అటు డ్రగ్స్ మీద కూడా గట్టి నిఘా పెట్టిన పోలీసులు మత్తు పదార్థాలు పట్నం శివాలకు సుతం రాకుండా కట్టడి చేస్తున్నారు. 500 షాపుల మీద వారం రోజుల సంధి నిఘా పెట్టిండ్రట. ఎక్కడెక్కడ పొగాకు పదార్థాలు అమ్ముతున్నారో ఆ షాపుల వీడియోలు కూడా విడుదల చేస్తామని చెప్పిండు సజ్జనార్ సారు. మొత్తానికైతే ఆలస్యమైన మంచి నిర్ణయమే చేసిండ్రు పోలీసోళ్ళు. మరిగా విద్యా సంస్థల చుట్టుముట్టనే కాదు ఎక్కడ కూడా ఈ గుట్కాలు, అంబర్ పొట్లాలు, జర్దాలు అమ్మకుంట చెయ్యిండ్రి. అవిటి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మంచిగుంటది. లేకుంటే తినేటోడు వేరే షాపు కూడా పోయి తింటారు కాబట్టి ఎక్కడ కూడా దొరకకుండా చెయ్యాలి అంటున్నారు కొందరు పిల్లల అయ్యవ్వలు. ఇయాలనైతే పోలీసులు పాన్ షాపుల మీద దండయాత్ర లెక్కనే చేసిండ్రు గాని రేపు ఏం చేస్తారనేది చూడాలి మరి.